ఓం గం గణపతయే నమ. శివాయ గురవే నమ. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ప్రాచీనమైనటువంటి విద్య ప్రకారంగా ఈ యొక్క భోజపత్రం అనబడేటువంటి ఈ యొక్క పదార్థం మీదన యంత్రాలు మంత్రాలు ఇవన్నీ కూడా రాయడం అనేటువంటిది ఆనవాయితీగా ఉంది. ఋషీశ్వరులు మునీశ్వరుల యొక్క కాలం దగ్గర నుంచి కూడా ఈ యొక్క ప్రక్రియ విధానాలు అనేటువంటివి ఉన్నాయి. మనం చేసేటువంటి ఆ యొక్క మంత్రశక్తి కావచ్చు, లేకపోతే ఆ యొక్క యంత్రాల్ని మనం ఆరాధన చేసేటువంటి విధానాలు కావచ్చు, ఏదైనా సరే ఆ యొక్క యంత్రం కావచ్చు, ఆ యొక్క మంత్రం కావచ్చు, ఈ యొక్క భోజపత్రం మీదన ప్రత్యేకమైనటువంటి పదార్థాలు ద్రవ్యాలు వాడి మనం ఈ విధంగా వాటి మీదన లిఖిస్తే గనక ఆ యొక్క శక్తి అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడికి కూడా ఆ యొక్క శక్తి అనేటువంటిది ధారగా విడిపోకుండా లేకపోతే జారిపోకుండా పట్టుకుని ఉండేటువంటి విధంగా ఆ యొక్క శక్తిని ఇవి గ్రహించి ఉంచగలుగుతాయి అని చెప్పబడి ఉంది. ఉదాహరణకి మనం ఏదైనా సరే మంత్ర సాధనలు కానీ జపాలు కానీ మంత్ర ప్రయోగాలు కానీ ఏమైనా కూడా చేసినట్లయితే గనక మనం దాని తర్వాత నియమ నిష్టలు అనేటువంటివి పాటించకుండా బయట ఇష్టం వచ్చినట్టు తిని ఇష్టం వచ్చినట్టు ఉండటం ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ మంత్ర సాధన జపాలు అనేటువంటివి మనం విడిచిపెట్టి వదిలేసేమో అనుకోండి, అప్పుడు ఆ యొక్క మంత్రశక్తి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఆ యొక్క శక్తి అనేటువంటిది జారిపోతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది మనం చేసినటువంటిది. కానీ ఈ యొక్క భోజపత్రం మీద దేనికోసం రాస్తాము అని అంటే ఆ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడదనమాట. ఆ యొక్క శక్తిని అదే విధంగా గ్రహించి ఉంచగలిగేటువంటి శక్తి ఈ యొక్క భోజపత్రం అనబడేటువంటి యొక్క ద్రవ్యానికి ఉంటుందన్నమాట. అయితే అదేవిధంగా ఈరోజు మనం ఈ అందరికీ కూడా ఎంతోమందికి ఈ యొక్క ధనానికి సంబంధించినటువంటి సమస్యలు ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతూ ఉంటాయి. కొంతమందికి రావాలనుకున్నటువంటి డబ్బులు మళ్ళీ కూడా తిరిగి రావాలి. ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, అలాగే డబ్బులు అనేటువంటివి ఎక్కువగా నిలబడట్లేదు, ధన వ్యయం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది, ఎంత కష్టపడినా సరే తగినటువంటి ఫలితాలు రావట్లేదు, కోరుకున్నటువంటి విధంగా ధనం అనేటువంటిది రావట్లేదు. ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి అందరికీ కూడా అన్ని రకాలైనటువంటి ధన సమస్యలు అనమాట. అప్పులు మీరు ఎక్కువగా ఇవ్వాల్సినటువంటి ఉన్నా, మీకు రావాల్సిన డబ్బులు నిలబడట్లేదు అని అన్న, వ్యాపారంలో ఎక్కువగా డబ్బులు లాభం అనేటువంటిది రావట్లేదు అని అన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నటువంటి ఈ యొక్క కుబేరుడికి సంబంధించినటువంటి ధన ఆకర్షణ తావీజుని మీరు తయారు చేసుకొని మీ యొక్క మెడలో మీరు ధరించవచ్చు. ఎవరు చూడకుండా, ఎవరికి కూడా కనిపించకుండా మీ యొక్క మెడలో మీరు వేసుకున్నా సరే పర్వాలేదు. అంటే ఉదాహరణకి ఎక్కువగా పెద్ద తాడు ఏదైనా కూడా కట్టుకుని ఎవరు చూడకుండా కట్టుకోవచ్చు. మెడలో ఏదైనా సరే వేరే తాడు కనుక మీరు వేసుకున్నట్లయితే అదే తాడుకే ఈ యొక్క తావీజును కూడా మీరు ఎక్కించుకొని ఉంచుకోవచ్చు. మరి ఏ విధంగా తయారు చేసుకోవాలి అనబడేటువంటి విధానానికి ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. మొట్టమొదటగా ఇది ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు రాత్రి 8 తర్వాత చెయ్యాలి. రాత్రి 8 గంటలకి చక్కగా స్నానం అనేటువంటిది చేసుకుని 8 తర్వాత మీ యొక్క పూజా మందిరంలో చక్కగా కూర్చోండి. కూర్చున్న తర్వాత మొట్టమొదటగా మీకు ఇష్టదేవుడికి 2 చేతులు కూడా చక్కగా జోడించి నమస్కారం చేసుకోండి. తర్వాత ఏకాంతంగా ఉండేటువంటి గదిలో కానీ లేదు అంటే అదే పూజా మందిరంలోనైనా సరే పర్వాలేదు, గుర్తుపెట్టుకోండి, కటిక నేల మీద కూర్చోకూడదు. ఒక పీట కానీ చాప కానీ ఆసనం కానీ వేసుకుని ఉత్తరం వైపుకి తిరిగి కూర్చోవాలి. ఇప్పుడు మీరు ఉత్తరం దిక్కుని చూస్తూ ఉండాలి. ఇంగ్లీష్లో మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నార్త్ని మీరు చూస్తూ ఉండాలన్నమాట. ఇప్పటి వరకు పూజా గదిలో అనేటువంటివి మీరు తూర్పు ముఖంగా పెట్టుకుంటారంటే మీరు తూర్పును చూస్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు మీరు నార్త్ వైపు తిరిగి కూర్చోవాలంటే నార్త్ సైడ్ కుబేరుడు ఉంటాడనమాట. కాబట్టి అంటే ఉత్తరం వైపున, కాబట్టి అటువైపు తిరిగి కూర్చోండి. కూర్చొని మీ యొక్క ఎదురుగుండా ఒక చిన్న పీట ఏదైనా ఏర్పరచుకోండి. ఒక చిన్న పీట ఏర్పరచుకొని దాని మీదన ఒక ఎరుపు రంగు యొక్క వస్త్రాన్ని ఆ యొక్క పీట మీదన వేసి, అంటే మీ యొక్క పూజా మందిరం కాకుండా గుర్తు పెట్టుకోండి, మొట్టమొదటిగా పూజా మందిరంలో చక్కగా మీకు ఇష్టదేవుడికి 2 చేతులు పెట్టి జోడించి నమస్కారం చేసుకుంటారు అంతే. తర్వాత ఇది సక్సెస్ అవ్వాలి, అనుగ్రహించు అని చెప్పి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉత్తరం వైపుకి తిరిగి కూర్చొని మీకు ఎదురుగుండా ఒక పీట వేసుకుని దాని మీదన ఒక రెడ్ కలర్ ఎరుపు రంగు యొక్క వస్త్రాన్ని ఆ యొక్క పీట మీదన కప్పి ఇప్పుడు ఆవు నేతితో చక్కగా ఒక దీపం వెలిగించి ఆ యొక్క పీట మీదన పెట్టుకోండి.
ఆ యొక్క ప్రమిద దీపం కుందు పర్వాలేదు, లేకపోతే మట్టి ప్రమిద పర్వాలేదు, ఏదైనా సరే పర్వాలేదు. ఆవు నెయ్యితో చక్కగా దీపం వెలిగించుకోండి. వెలిగించుకున్న దాని తర్వాత ఇప్పుడు భోజపత్ర అనేటువంటిది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క భోజపత్ర అనేటువంటిది ఇప్పుడు మేము ఉండేటువంటి చోట్లనైతే కొన్ని పూజా సామాగ్రి షాపుల్లో మాకు లభిస్తూ ఉంటుంది. అలాగే మీరు ఉండేటువంటి ప్రాంగణాలలో మీ యొక్క ప్రాంతాల్లో కూడా పూజా సామాగ్రి షాపుల్లో ప్రయత్నించండి, దొరకవచ్చు. దొరకకపోతే ఆన్లైన్లో ఇవి లభిస్తూ ఉంటాయి. భోజపత్ర ఆన్లైన్లో లభిస్తూ ఉంటాయి, ఆర్డర్ పెట్టి తెచ్చుకోవచ్చు. ఈ విధంగా భోజపత్ర ఒకటి తీసుకోండి. తీసుకున్న దాని తర్వాత మీ యొక్క అరచెయ్య సైజ్ అంతా ఉండేటువంటి విధంగా చూసుకోండి. అంతకన్నా చిన్నది అయినా సరే పర్వాలేదు. అంటే మీ యొక్క అరచెయ్య సైజు కన్నా చిన్నదైనా సరే పర్వాలేదు. ఎందుకంటే అది చిన్నదిగా మళ్ళీ మనం మడిచి తావీజులోకి పెట్టుకోవాలన్నమాట. అది గుర్తు పెట్టుకోండి. ఈ విధంగా భోజపత్ర అనేటువంటిది తీసుకోండి. తీసుకుని ఆ యొక్క దీపం పక్కన పెట్టుకుని ఇప్పుడు ఓం కుబేరాయ నమః అని చెప్పి ఒక్కసారి ఆ కుబేరుణ్ణి తలుచుకోండి. తలుచుకున్న దాని తర్వాత ఇప్పుడు ఒక ఖాళీ పాత్ర తీసుకోండి. అంటే ఒక ప్లేట్ కానీ కప్పు కానీ ఏదైనా సరే. ఇప్పుడు ఇందులోకి మీరు ఏం చేస్తారంటే అష్టగంధము ఉంటుంది. ఇది మీకు పూజా సామాగ్రి షాపుల్లో దొరుకుతుంది. మామూలు అయినటువంటి గంధం డబ్బాలు కాదు. అష్టగంధం వేరు, గంధం వేరు, చందనం వేరు, 3 వేరు. కాబట్టి అష్టగంధము కొనుక్కోండి. ఈ అష్టగంధం అనేటువంటిది వేసి ఆ యొక్క ప్లేట్లోకి దానికి సరిపడా నీటి చుక్కలు వేసి పేస్ట్ తయారు చేయాలి. అష్టగంధం పేస్ట్ నీళ్లు కలుపుకొని పేస్ట్గా ముద్దగా తయారు చేసుకోండి. ఇప్పుడు మీరు ముందుగా ఇంకా తెచ్చిపెట్టుకోవాల్సిన పదార్థం ఏమిటంటే దానిమ్మ మొక్క ఉంటుంది కదా, దానిమ్మ మొక్కకి సంబంధించినటువంటి ఒక చిన్న పుల్ల. అంటే ఆ యొక్క పుల్లతో మీరు రాయాలన్నమాట ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని. దానిమ్మ మొక్కకి సంబంధించినటువంటి ఒక పుల్ల. ఒకవేళ మీకు మీ మంచికి ఒక సలహా ఇస్తాను. ఈ నర్సరీలు ఉంటాయి కదా, మొక్కలు అమ్మేటువంటి చోటు నర్సరీలు, అక్కడ దానిమ్మ మొక్కలు అమ్ముతున్నారు అంటే ఒక చిన్న పొల్ల తెచ్చుకోండి. చిన్న పొల్ల తెచ్చుకున్నా సరిపోతుంది. ఇప్పుడు దీనికి అవసరపడినటువంటివి ఇప్పుడు నేను చెప్తున్నటువంటివన్నీ కూడా ముందుగానే మీరు తెచ్చిపెట్టుకోవాలి. తెచ్చిపెట్టుకుని ఉంచుకుని అప్పుడు శుక్రవారానికి మీరు ఇవన్నీ కూడా ఉపయోగించి వాడుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ యొక్క దానిమ్మ మొక్కకి సంబంధించిన ఈ యొక్క పుల్ల వాడి ఈ యొక్క అష్టగంధం పేస్ట్ని పలచగా కొంచెం కలుపుకోండి. ఇప్పుడు ఈ యొక్క పుల్ల అనేటువంటిది వాడి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నటువంటి మంత్రాన్ని ఆ యొక్క భోజపత్రం మీద రాయాలి. అలాగ రాసిన తర్వాత ఆ మంత్రం కిందన మళ్ళీ ఇదే మంత్రాన్ని మళ్ళీ రాయాలి. రాసిన తర్వాత మళ్ళీ దాని కిందన మళ్ళీ మంత్రాన్ని రాయాలి. అంటే వరస్సుగా ఆ యొక్క మంత్రాన్ని 11 సార్లు రాస్తే అద్భుతమైనటువంటి శక్తి ప్రభావం అనేటువంటిది చూపుతుంది అనమాట. తప్పకుండా వరస్సుగా ఒకదాని కింద ఒకటి వరస్సుగా 11 సార్లు రాయాలి ఆ యొక్క మంత్రాన్ని. మరి ఆ యొక్క మంత్రం తెలియజేస్తున్నాను వినండి. ఓం శ్రీం హ్రీం క్లీం కుబేరాయ నమః. మళ్ళీ చెప్తున్నాను. ఓం శ్రీం హ్రీం క్లీం కుబేరాయ నమః. విన్నారు కదా, ఇది ఆ యొక్క మంత్రము. ఆ యొక్క మంత్రాన్ని ఈ విధంగా 11 సార్లు రాయాలి. రాసిన దాని తర్వాత ఆ యొక్క భోజపత్రని మళ్ళీ జాగ్రత్తగా దీపం పక్కనే అక్కడే ఉంచేసి ఇప్పుడు మీరు ఆ యొక్క భోజపత్రం మీదన ఒక 2-3 గింజలు అక్షంతలు వేసి నమస్కారం చేసుకుని మీరు అక్కడ రాసినటువంటి మంత్రం ఏదైతే ఉందో ఆ యొక్క మంత్రాన్ని ఒక 108 సార్లు జపం చెయ్యాలి. ఓం శ్రీం హ్రీం క్లీం కుబేరాయ నమః అని 108 సార్లు జపం చెయ్యాలి. జపము చేసిన తర్వాత ఒక చిన్న కర్పూరపు బిళ్ళ వాడి ఒక హారతి స్టాండ్తో వాడి చక్కగా ఇక భోజపత్రానికి చుట్టూరా తిప్పండి. ఆ యొక్క హారతి స్టాండ్ని కర్పూరం వెలిగించి హారతి ఇవ్వండి. ఇచ్చి ఆ యొక్క హారతిని మీరు కూడా కళ్ళకద్దుకోండి. పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క భోజపత్రాన్ని జాగ్రత్తగా మడిచి పెట్టండి. మంత్రం రాసినటువంటిది పైనుంచి కింద వరకు జాగ్రత్తగా మడిచి పెట్టండి. మళ్ళీ పక్క నుంచి మళ్ళీ పక్క వరకు కూడా జాగ్రత్తగా చిన్నదిగా మడిచి పెట్టండి. మడత పెట్టాలి జాగ్రత్తగా. మడత పెట్టిన తర్వాత దానికి సరిపడా మాత్రమే ఒక చిన్న పెసరంత, అంటే చిన్న పెసరని అంటే కొంతమందికి పదం అర్థం కావట్లే, ఒక చిన్నది అని అర్థం అనమాట. చాలా చిన్నది, దానికి సరిపడా ఒక చిన్నది అని అర్థం.
అయితే ఈ యొక్క భోజపత్రం ఎంతైతే మడిచిపెట్టారో దానికి సరిపడా అది మాత్రం అది ఈ యొక్క భోజపత్రాన్ని కప్పిపుచ్చటానికి మాత్రమే అవసరమైనటువంటి విధమైనటువంటి సైజు ఒక పసుపు గుడ్డ తీసుకోవాలి. పసుపు రంగులో ఉండేటువంటి ఒక క్లాత్, ఒక చిన్న గుడ్డ మొక్క తీసుకొని ఈ యొక్క భోజపత్ర కనిపించకుండా ఆ యొక్క పసుపు గుడ్డ అనేటువంటిది వాడి చుట్ట పెట్టేయాలి. చుట్ట పెట్టేసి మీరు శుభ్రంగా దాన్ని మళ్ళీ మీరు అనుకూలమైనటువంటి విధంగా చూసుకొని మీ యొక్క అనుకూలం బట్టి దాన్ని చక్కగా జాగ్రత్తగా మడతపెట్టి ఖాళీ తావీజులు అనేటువంటివి మనకు అమ్ముతూ ఉంటారు. బయట పూజా సామాగ్రి షాపుల్లో కూడా దొరుకుతూ ఉంటాయి. లేదంటే ఆన్లైన్లో నుంచి అయినా మీరు ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవచ్చు. ఆన్లైన్లోనైనా దొరుకుతాయి. ఈ యొక్క ఖాళీ తావీజులోకి దాన్ని ఇమిడిచి పెట్టాలి. ఖాళీ తావీజులోకి దాన్ని గురిచేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీనికి ఒక ఎరుపు రంగు కానీ నలుపు రంగు కానీ తాడనేటువంటిది ఎక్కించుకోండి. మీకు మెడలో కట్టుకోవడానికి సరిపడా తాడనేటువంటిది ఎక్కించుకోండి. ఎందుకు మెడలోనే అంటే కనుక కుడి చేతికైనా సరే కట్టుకోవచ్చు, చేతికైనా సరే. కానీ ఎక్కువ శాతము కూడా మనం వాష్రూమ్ వంటికి వెళ్ళినప్పుడు అది అపవిత్రమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. అపవిత్రం అవ్వకుండా మనం చూసుకోగలిగినట్లయితే దాని యొక్క శక్తి ప్రభావం అదే విధంగా ఉంటుంది. దానికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు కనుక మనం ఇచ్చినట్లయితే అందుకోసమని మెడలో కట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎప్పుడు పడితే అప్పుడు మెడలో నుంచి తాడుతో సహా మీరు బయటికి తీయగలగాలి, అలాగే మళ్ళీ వేసుకోగలగాలి. ఆ విధంగా లెంత్ ఉండేటువంటి విధంగా తాడు అనేటువంటిది ఎక్కించుకుని చక్కగా ముడి వేసుకుని తయారు చేసుకోండి. తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు అగరబత్తి కానీ ఏదైనా సరే వాడి కాస్త ధూపం అనేటువంటిది ఇవ్వండి ఆ యొక్క తావీస్కి. ధూపం ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు దాన్ని మీ యొక్క మెడలో ధరించవచ్చు చక్కగా. ఇప్పుడు ఇది వేసుకున్న దగ్గర నుంచి మరి నియమనిష్టలు ఏమిటండి అంటే ఇది కేవలం ఒక్కసారి మాత్రమే చెయ్యతగ్గ ప్రయోగము. మళ్ళీ జపాలు కానీ మళ్ళీ ఒక తావీజ్ తయారు చేసుకోవటాలు లేకపోతే భోజపత్రాలు తయారు చేసుకోవటాలు వంటివి అవసరం లేదు. ఏదో కొంతకాలం గడిచిన తర్వాత ఇంక ఈ తావీజ్ పాడైపోయింది, మళ్ళీ కొత్త తయారు చేసుకుందామని మీరు అనుకుంటే అప్పుడు ఈ యొక్క తావీజ్ని ఏదైనా సరే ప్రవహించేటువంటి చెరువులోనో నదిలోనో బావిలోనో సముద్రంలో పారవేసి కొత్తది మీరు తయారు చేసుకోవచ్చు తప్ప ఖచ్చితంగా చేయాలి అనేటువంటివి ఏమీ కూడా లేదు. మరి నియమనిష్టలు ఏమిటి అంటే ఈ యొక్క తావీజ్ మెడలో ఉన్నప్పుడు మీరు మాంసాహారం తినకూడదు, మద్యపానం అనేటువంటిది సేవించకూడదు, దాని తర్వాత వాష్రూమ్లోకి వెళ్ళకూడదు. మరి ఎలాగండి అని అంటే కనుక మీరు ఎప్పుడైనా సరే ఇటువంటి పద్ధతులు మీరు చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఈ యొక్క మాంసాహారం తినడం కానీ వాష్రూమ్లోకి వెళ్ళడం కానీ అది మీ యొక్క మెడలో నుంచి తీసేసి పూజా గదిలో పెట్టేసేసి ఆ యొక్క పని అనేటువంటిది కావించుకోండి. పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు శుభ్రంగా ఎప్పుడైతే మళ్ళీ చేస్తారో మళ్ళీ స్నానం చేసిన తర్వాత అది మీ యొక్క మెడలో ధరించవచ్చు. మీరు ఈరోజు మాంసాహారం తింటారనుకోండి, తీసి పెట్టేసాను పూజా మందిరంలో. అయిపోయిన తర్వాత స్నానం చేసిన తర్వాత మీరు అది వేసుకోవచ్చు. అర్థమైంది కదా? ఈ విధంగా దాన్ని అపవిత్రం అవ్వకుండా మీరు దాన్ని కాపాడుకోవచ్చు. నేల మీద పడుకోవాలి అటువంటి నియమనిష్టలు ఏమీ కూడా లేవు. కేవలం మాంసాహారం తినకూడదు, మద్యపానం సేవించకూడదు, వాష్రూమ్లోకి తీసుకెళ్ళకూడదు. ఈ 3 మాత్రమే నియమాలు. మిగతా వాటి వేటికి కూడా ఇంకా నియమాలు అవసరం లేదు. అర్థమైందా? మరి ఈ విధంగా ఇది ధరించడం వలన కలిగేటువంటి లాభాలు ఏంటంటే ఇది మీ యొక్క మెడలో ఉన్నప్పుడు కానీ ఇది మీరు మెడలో ధరించి ఏదైనా ముఖ్యమైనటువంటి పనికి, ఉద్యోగానికి కావచ్చు, వ్యాపారానికి కావచ్చు, ఎవరైనా కలవటానికి కావచ్చు, అన్ని విధాలుగా కూడా మీకు ధనానికి సంబంధించినటువంటి ఆకర్షణ మీకు ఏర్పడుతూ ఉంటుంది. ధన ప్రవాహం అనేటువంటిది చక్కగా లభిస్తూ ఉంటుందన్నమాట. ప్రతి చోట కూడా మీరు సక్సెస్ సాధిస్తారనమాట. వెల్త్ అండ్ ప్రాస్పరిటీ మీ యొక్క సొంతం అవుతాయి. అదృష్టవశాత్తు మీకు రావాల్సినటువంటి దానికన్నా కూడా ఎక్కువ ధనం రావటం, ఇట్లాంటివి ఎన్నో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అనేటువంటి జరుగుతాయి. ఇది ఉండటం వలన ధనానికి సంబంధించిన సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయన్నమాట. రావాలనుకున్నటువంటివి అన్నీ కూడా మీకు లభిస్తూ ఉంటాయి. అంతకన్నా ఎక్కువగానే అవకాశాలు అనేటువంటివి మీకు వస్తాయి. ఇంకా డబ్బులు వచ్చేటువంటివి, ఇంకా కూడా డబ్బులు బాగా సంపాదించుకోగలిగేటువంటి అవకాశాలు అన్నీ కూడా మీకు అదృష్టవశాత్తు మీకు లభిస్తూ ఉంటాయన్నమాట. ఈ యొక్క తాబీస్ మీకు మెడలో ఉండటం వలన. అర్థమైంది కదా? సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.